సిరిసిల్ల వేములవాడ మండలం కొండముంజులో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదార్ అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు. కొండముంజుకు చెందిన పల్లపు శ్రీనివాస్ చెరుకు కోత కూలీలకు మేస్త్రిగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్ వద్ద చెరుకు కోతకు శ్రీనివాస్ 3 లక్షలు తీసుకున్నారు. కూలీలు రాకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల లాల్ దేవకర్, శ్రీనివాస్ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. దేవకర్ అనుచరులు బుధవారం కొండముంజు గ్రామానికి వచ్చి శ్రీనివాస్ భార్య, అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం తల్లి పల్లపు భీమాబాయిని కారులో తీసుకెళ్లారు. దీనిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.